అలాగే మరి కాలేజీలో ఈ రోజు కూటమి తరపున మరి 50 కంపెనీలు మరి పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల భావితరాల భవిష్యత్తు గురించి ఈ రోజు స్కిల్ డెవలప్ అవ్వాలంటే మరి 50 కంపెనీల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయ్యి 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న 1200 మంది, సాయంకాలం కనీసం 3000 పైచీలకు మెంబర్స్ రావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మరి విశాఖపట్నంలో శాంతియుతమైన వాతావరణం కాబట్టి ఈ ప్రాంతంలో కర్మాగారాలు ఎక్కువ రావాలి, పిల్లలు అభివృద్ధి పొందాలి. ఒక స్టీల్ ప్లాంట్ పరిమితం కాదు కానీ స్టీల్ ప్లాంట్ లో చదువుకుని నిర్వాసితులు కూడా ఈ 50 కంపెనీలు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒకవైపు చూడకుండా స్టీల్ ప్లాంట్ పరిస్థితులు కాకుండా ఈ రోజు 50 కంపెనీలు కూడా ప్రతి ఒక్కరు స్కిల్డ్ డెవలప్మెంట్ లో దీంట్లో ఎప్పుడైతే భాగస్వాములు ఉద్యోగాలు పొందుతారో రేపు భవిష్యత్తులో ఉన్నతమైన ప్యాకేజీలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి అవకాశం ఈ పల్లా శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు, అలాగే గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ రోజు జాబ్ మేళ కార్యక్రమం జరిగింది. సాయంకాలం ఇంటర్లో సెలెక్ట్ ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు జాబ్ మేళలో పాల్గొనాలని కోరుతూ మరి పత్రికలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలని కోరుతూ